హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో ఏంటంటే, ఇలా మీ ముందుకు వస్తామని మేము కూడా అనుకోలే. కళ్ళలో కూడా రావడానికి కారణం ఏంటంటే, దానికి ఒక వీడియో పెట్టా ఫ్రెండ్స్. ఒక గంట ముందు పెట్టిన ఒక వీడియో అనమాట. ఆ వీడియో రిమూవ్ అయిపోయింది మన ఛానల్లో నుంచి. అంటే పబ్లిక్ గా వచ్చింది, ఒకరు ఇద్దరు ముగ్గురు చూసారనమాట. చూసేసరికి యూట్యూబ్ ఏం చేసిందంటే దానికి ఎలిజిబుల్ ఇవ్వాల, మానిటేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఆ వీడియో కూడా రిమూవ్ అయిపోయింది అన్నట్టుగా చూపించింది అనమాట. నాకు మెయిల్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు ఇవి మ్యాటర్ ఏం చెప్తానంటే, మీకు అంతే చాలా మంది చూసారనమాట, ఎందుకు రాము వీడియో డిలీట్ చేశారని చాలా మంది అనుకున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్ నేనైతే వీడియో డిలీట్ చేయలేదు. ఈ విధంగా యూట్యూబ్ అయితే పాలసీ వల్ల డిలీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తానికి మ్యాటర్ అయితే ఏంటంటే, మేము ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియో వలన ఇప్పుడు వచ్చి ప్రాబ్లం పడింది అనమాట మాకు. మొత్తానికి దేవుడు దిక్కైనట్టుగా ఉంది. మొత్తానికి అయితే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారేమో అనేసి ముందుగానే ఈ వీడియో చేస్తాను అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మంచి వీడియోలు చేసుకోవాలనేసి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నా. నేనైతే గాయత్రి, నేను, మా తమ్ముడు ఇంటికి పోయినా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పోతే మా తమ్ముడు కుమార్ ఉన్నాడు కదా, అంటే కొడుకు, అంటే గాయత్రి వాళ్ళు తోడుకోవాలన్నమాట. వాళ్ళ కొడుక్కి స్నానం చేయించాలని వెళ్ళారు అనమాట. ఎందుకంటే ఇంకా మా తమ్ముడే కాబట్టి, సొంత తమ్ముడే కాబట్టి ఇబ్బంది అవును ఫ్రెండ్స్. ఇంకా మా కొడుకు లాగా మేము చూసుకుంటాం అనమాట. ఇంకా అలాంటప్పుడు స్నానం చేయించేది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. నేను పోయేసి సండే కాబట్టి ఇంకా బయట సాంగ్స్ పోతున్నాయి. సాంగ్స్ కాపీరైట్ క్లైమ్ అని పడంటే పర్లా, స్ట్రైక్ కూడా పడలేదు అసలుకి. రెడ్ మార్క్ పడింది రెండింటికి, చూడాల నువ్వా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పోయి స్నానం చేయించాము. స్నానం చేయించి వీడియో చేశాను అనమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, రాము త్వరగా గాయత్రి ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం అనేసరికి మా హ్యాపీనెస్ ఒకటే ఫ్రెండ్స్. మా తమ్ముడు కొడుకులో చూపించుకుంటున్నాను అనమాట మా హ్యాపీనెస్. మాకు పిల్లకాయలు లేరు అనేసి, ఆ ఇబ్బంది ఉండకూడదు అనేసి మా తమ్ముడు విషయంలో మేము పంచుకుంటున్నాం అనమాట. ఈ పంచుకునే సందర్భంలో వీడియో చేశాను అనమాట. అంటే మాకు ఒక కుమారుడు పుడితే ఎలా ఉంటుంది, మాకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుంది అనేసి ఒక వీడియో అయితే చేసింది అట్లా. అంటే ఎట్లా స్నానం చేపిస్తాం, ఏంది, ఎంత ఆడ వీడియో ఉంటుంది అనేసి చాలా బాగుండింది వీడియో అయితే. యూట్యూబ్కి అయితే నచ్చలే. సో అందువల్ల ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట ఆ వీడియోకి. ఆ వీడియోలో మ్యాటర్ అంతా మేము ఇప్పుడు మాటల్లో చెప్పేస్తాను అనమాట, ఏం జరిగింది అనేది. ఈ చెప్పేసింది మొత్తం పూర్తి విని లాస్ట్ లో చివరిలో మీకు మంచైన ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాం. చివరి దాకా చూద్దాం ఫ్రెండ్స్. చివరి దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. నాకు తెలియదు కాబట్టి చదువుకున్నాం కానీ యూట్యూబ్ గురించి మాకు తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్ మెట్టే కాబట్టి ఏం అర్థం కావట్లా. ఎలా దీన్ని మెయింటైన్ చేయాలి, దీంట్లో ఎలాంటి యూట్యూబ్ టర్మ్స్ పాలసీ ఎలా ఉన్నాయి మాకు తెలియదు అనమాట. మానిటైజ్ చేసాం కానీ గుడ్డిగా చేసాం అనమాట. అందువల్ల ఏం అర్థం కాల. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ వీడియో మంచి వీడియో ఫ్రెండ్స్. అది నాకు తెలిసి చాలా కష్టపడి తీసా వీడియో నేను. అయినా దానికి అదృష్టం లేదని అనుకోండి. అందుకనేసి యూట్యూబ్ నచ్చలా. యూట్యూబ్ చేసిన మంచి పని ఏంటంటే, దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ముందుగా తీసాడు. సరే పర్లా, ఎందుకంటే ఈసారి ఇంకొకసారి ప్రయత్నించదు అనేసి అనుకుంటున్నా. అలా చేయని సరే ఇంకొంచెం వెరైటీ చేద్దాం అనుకుంటున్నా. సో మొత్తానికి చేయని వచ్చేస్తుంది. నాకు మెయిన్ మ్యాటర్ అయితే చెప్తానండి. గాయత్రి మీద తీసుకుని వాడు వచ్చిన తర్వాత ఆ బాబాకి అయితే స్నానం చేయించాలని తీసుకున్నాము. స్నానం చేపిస్తా ఉంది గాయత్రి. అది వీడియో అనమాట. అది స్నానం చేపిస్తుంది. ఎలా స్నానం చేపిస్తుంది ఏంది అనేది వాళ్ళ పెదమ్మ అంటే ఇంకా పెదమ్మగా అవుతుందా, ఎలా స్నానం చేపిస్తుంది ఏంది అనేది దాని గురించి మాట్లాడుతూ చేసుకుంటున్నాం వీడియో. దాంట్లో బయట సాంగ్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి అనమాట. సాంగ్స్ వినిపిస్తా ఉంది. గాయత్రి ఒక పాట పాడింది. ఏదో ఏం పాట పాడింది అయితే అంటుందా ఎట్టండి చెప్ప అలా అలాగనింది. అది చాలా క్యావిడిగా ఉంది ఆ ఒక్కరంతా. అంతే గొడ్లు ఇంకా నీళ్ళు పోస్తావు వాడితో మాట్లాడుతుంది అనమాట. ఎవరా నీళ్ళు పోసుకోవా, నల్లగా వచ్చేస్తావా, తెల్లగా వచ్చేస్తావా అని మాట్లాడుతుంది. ఆ సందర్భం పెట్టి భలే క్యావిడిగా ఉంది అనమాట ఆ వీడియో. మేము అనుకున్నాము, మాకు ఒక బాబు ఉంటే మేము కూడా ఒకప్పుడు అలాగే ఆడుకునే వాళ్ళం కదా, అలాగే పాడుకునే వాళ్ళం కదా అన్నిటికీ ఒక సంతోషంగా భలే ఉంది ఆ వీడియో. సరే ఈ వీడియో కూడా మన జనాలకి, అంటే మన సబ్స్క్రైబర్లు చూపించాలని ఒక ఆశతో అయితే ఉన్నాను. సో మొత్తానికైతే ఆ వీడియో అందింది. ఒకరు ఇద్దరు ముగ్గురు చూశారు. మొత్తానికి పెట్టిన కరెక్ట్ గా మినిట్స్ లో చూసారనమాట. చూసిన వెంటనే దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ అదే యూట్యూబ్ దాన్ని రిమూవ్ చేసి దానికి పాలసీ ల్యాండ్ చేసింది అనమాట. ఇంకా ఏం జరిగిందంటే, ఆ బాబు తీసుకొచ్చి ఇంకా పౌడర్ గడ్డర్ కొట్టి, అంటే మన పురుడికి, ఆ బాబు పురుడికి కొన్ని తెచ్చారనమాట. గిఫ్ట్ బాక్స్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ బాక్సులు అన్నిటిని మేము సీల్ చేయడం ఒకటే సీల్ చేసాం. మా మేనత్ తీసుకొచ్చింది అనమాట. మా మేనత్ బయట నుంచి తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ బాక్స్ లో వచ్చి ఒక బేబీకి వచ్చి ఒక డ్రెస్, గిఫ్ట్ బాక్స్ అంటే ఇంకా ఇట్లా ఒక డబ్బా,
సోప్ డబ్బా, కాటికడి బన్ను, బట్టలు, చెవుల్లో దుప్పుంటారు దూది అవి ఉంటాయి అనమాట. అయ్యే ఉండేది ఇళ్లలో. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేయి నొప్పి వచ్చేసింది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇంక రెస్ట్ తీసుకొని మ్యాటర్ చెప్తున్నాం అనమాట. మ్యాటర్లోనే మధ్యలోనే ఇది ఆగిపోయింది అనమాట. ఆగిపోయింది కాదు, చేయి నొప్పి వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ విధంగా అయితే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి స్నానం కానీ చెప్పి పౌడర్ ఎంత కొట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా ఆ బట్టలు తీస్తే ఆ అబ్బాయికి వేసాం. కొత్త బట్టలు కదా అందుకనేసి చాలా బాగుంటాయి. వాళ్ళ అమ్మ దండ తెచ్చిచ్చింది, ఆ బట్టలు వేసాం అనమాట మేమైతే. ఇంకా స్నానం చేసినాక కంటిలు కాటి తీస్తారు కదా, అని చాలా రోజు మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తాం మేకప్. అంటే మామూలుగా అయితే నేను కంటప్పుడు గీలేను అనమాట. ఎందుకంటే కదలుతానే ఉంటారు పిల్లకాయలు, అందుకని గీలే. నేను ఒకటి పైకి ఒకటి కింద గీస్తా. కానీ ఆ రోజు చాలా నీట్ గా గీపించుకున్నాడు అనమాట. చాలా ఇష్టంగా గీసా నేను. ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నింది నాకు. అది అంతా షూట్ చేశాను అనమాట. ఎలా అంటే కంట్రాప్లు గీసేది, ఇంకా బుక్ చెక్క పెట్టేది, అవన్నీ వీడియో చేసే దాంట్లోనే చాలా బాగుంది. మా బాబు కూడా ఒకప్పుడు అలా చేసాం ఫ్రెండ్స్ మేము. అందుకనేసి ఆ వీడియో నాకు బాగా గుర్తుగా ఉంటుంది అనేసి దాన్ని తీసాను అనమాట. రేపు ఎప్పుడన్నా బాబు పెద్దోడైతే మా పెదనాన్న ఇలా చూసారా, మా పెదమ్మ ఇలా చూసారా అనేసి ఒక గుర్తింపు ఉంటుంది అనేసి దానికి త్వరగా చేశాను వీడియోని. అంత బాగుంది. దాంట్లో పాట పాడింది గాయత్రి, అదే హైలైట్ అండి. ఆ పాట గురించి అంటే మళ్ళీ పాడాలంటే అలాంటి సాంగ్స్ మళ్ళీ రావన్నమాట. అంటే పాట రాదు గాయత్రికి. ఆ టైంలో ఆ సందర్భం బట్టి క్యాబిడి బలి తమాషకు వచ్చిందనమాట. దాన్ని బట్టి మేము అనుకున్నాం ఇలా అవదలే అనుకున్నాము. లాస్ట్కి అది లేకుండా అయిపోయింది వీడియో. సో ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే మొత్తానికి ఇది స్టోరీ జరిగిందనమాట. ఈ స్టోరీ వల్ల యూట్యూబ్ నచ్చాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే మనం చేసే వీడియోలలో ఖచ్చితంగా అంటే మనం స్నానం చేసి పిల్లకాయలకి చిన్న పిల్లకాయలకి స్నానం చేపిస్తారు కదా, అలాంటి వీడియోలు బట్టి అది ఆ యూట్యూబ్ స్ట్రైక్ కదా, అది అసలు రిమూవ్ అయిపోయింది వీడియో. అలా అయిందో లేదంటే సాంగ్స్ వల్ల అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఈ దేని వల్ల అయిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడైతే వీడియో తెలియదు, డిలీట్ అయిపోయింది. చాలా మంది అనుకుంటారు ఏంది రాము వచ్చిన వీడియో అప్పుడే కంటికి కూడా కనిపించుకొని డిలీట్ చేసాం అనుకోబాకండి. అది డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకేం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. అందుకని ఈ వీడియో చేయడం వెంటనే మళ్ళీ బయట తీసుకొచ్చి గాయత్రిని ఇలా వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈసారి మొత్తానికి యూట్యూబ్ టీమ్స్ ఫాలో అవ్వాలి మనం. ఖచ్చితంగా ఫాలో అయితేనే మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. లేదంటే యూట్యూబ్ లో ఎట్లా పెడితే అట్లా వీడియో చేస్తే కుదరదు. మనం చేసే వీడియోలో కూడా కొన్ని సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మామూలు పాత జనాలకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని సాంగ్స్ ఉంటాయి స్ట్రైక్ పడిపోతాయి. స్ట్రైక్ పడితే పర్లే, అసలు వీడియో కనిపించదు ఆ ఒక్క సాంగ్ వలన. అందువల్ల జీవితం ఇన్ని దినాలు కష్టపడింది అంతా ఒక్క సాంగ్ వలన, లేదా ఒక్క కాపీరైట్ క్లైమ్ వలన, లేదంటే యూట్యూబ్ కి నచ్చని విధంగా చేస్తే ఇలాగే ఉంటాయి మొత్తానికి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జాగ్రత్త తీసుకోండి, మంచిగా వీడియోలు చేసుకుందాం. యూట్యూబర్స్ అనమాట. అంటే చిన్న యూట్యూబర్స్, మేము కూడా చిన్న యూట్యూబర్స్ ఫ్రెండ్స్. నాలాగా ఎంతమంది అయితే వీడియోలు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి ఒక ఉద్దేశంతోనే. నాకైతే యూట్యూబ్ గురించి సరిగ్గా తెలియలేదు కాబట్టి వీడియో చేశాను అనమాట. నాలాగా ఎవరికైనా తెలియకుంటున్నదేమో అనేసి. ఒకవేళ నేనే కానీ తెలియకుంటే ఇంకా నేను వేస్ట్, ఇంకా చెప్పలేము. సో ఎవరైతే నాలాగా ఫస్ట్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతారో, నేనైతే ఒక మెట్టు కూడా ఎక్కలే ఎంతవరకు, కిందే ఉన్నా అనమాట. ఈ ఛానల్ ఎంతవరకు పేమెంట్ తీసుకోలేదండి, అందుకని అయితే ఇంకా కింద ఉన్నట్టు లెక్క వస్తుంది. అందువల్ల నాలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఖచ్చితంగా పూర్తి చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఈరోజు అయితే సంతకైతే వెళ్ళాలి గాయత్రి సంతకి ఎలా చేద్దామా, ఏం చేయాలి అర్థం కాల. డబ్బులు లేక పనిలే లేకపోయినా మనక. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సంతకైతే వెళ్ళాలి. ఈరోజు సోమవారం అనమాట. సోమవారం వెళ్ళడానికి సంతకి డబ్బులు కూడా లేవండి, ఎందుకంటే పనులు సరిగ్గా లేవు. ఉన్న పనులకి మా ఊరోళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా నేను పోవడానికి అయితే లేదు. వేరే ఊరి నుంచి వచ్చానమాట నిన్నే రీసెంట్ గా. ఇంకా అంటే మొత్తానికైతే మా వాతావరణం ఎలా ఉంది మీకు చూపిస్తామండి, ఒకసారి చూడండి. చుట్టూ బాగా మేఘాలు అయితే లేవు. ఇప్పుడు సాయంత్రం అయితే వాన వచ్చేస్తుంది, దాంట్లో ఒకటే లేదు. సాయంత్రం అయితే మటుకు వాన వచ్చేస్తుంది. సాయంత్రం వాన వచ్చినప్పుడు మటుకు ఇంకా చూసుకొని ఎక్కడికైనా పోవాలన్నా పోవచ్చు, ఉండాలంటే ఉండవచ్చు అనమాట. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళినారు, వాళ్ళు కూడా రావాలి త్వరలో. సో ఫ్రెండ్స్ మొత్తానికి మెయిన్ విషయం ఏంటంటే మా గురించి ఎంతమంది అయితే సంతోషపడుతున్నారో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అండి. ఎందుకంటే గాయత్రి ప్రెగ్నెంట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ బాబు మా తమ్ముడు కొడుకుని చూపిస్తున్నాం కదా, అందుకనేసి మీరు ఎంతో ఇష్టంగా గాయత్రి కూడా ప్రెగ్నెంట్ అయితే చాలా బాగుంటుంది రాము అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ మంచితనం
మాకు నిజంగానే ఆ అమ్మాయి కానీ ప్రెగ్నెంట్ అయితే అంతకంటే సంతోషం కొట్టలేదు. ఇంకా వీడియోలు పిచ్చ పిచ్చగా వస్తాయి ఆడి నుంచి అయితే. అయితే నాకు చేయనిపోతుంది మాట్లాడు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అప్పటి నుంచి అయితే పిచ్చ పిచ్చగా వచ్చేస్తాయి అన్నమాట వీడియోలో. ఇంకేం లేదు ఫ్రెండ్స్, మా ఆనందం ఒకటే అండి, యూట్యూబ్లో ఒక పెద్ద స్థాయికి పోవాలని, లేదంటే ఇంకొక గొప్ప గొప్ప స్థానంలో ఉండాలని ఏం లేదండి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే చాలు మాకు, అదే మాకు పెద్ద గిన్నిస్ బుక్ అవార్డు, సిల్వర్ బటన్ అన్నమాట. మా ఇంటికి సిల్వర్ బటన్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం అండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియోస్ చూసి మీకేమనిపించింది? నేనైతే సోది మాట్లాడినాను అని అనుకోవట్లేదు, ఎందుకంటే మంచిదే చెప్పాను మీకైతే. ఎందుకంటే ఆ వీడియో ఎగిరిపోవడం వల్ల ఎందుకని కారణం అయితే చెప్పాము. ఇలాంటి వీడియోతో మేము వస్తామని మేము అనుకోవాలా, మంచిగా వీడియో చేసి పెట్టాలనే మా ఉద్దేశం కూడా. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి వీడియో రావడం తప్పదు, ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఏంది మ్యాటర్, ఏం జరిగిందనేసి. సో ఫ్రెండ్స్ మొత్తానికి చాలా దూరం వచ్చేసాను అనమాట వీడియో చేయడానికి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది ఫ్రెండ్స్ మా ఊరు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చాయనమాట. చుట్టూ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, పనులు లేకపోవడం కారణం ఏంటంటే చుట్టూ కోయేశారు అనమాట, సదంతా కోయేశారు. ఇంకా మళ్ళీ దున్నేసి మళ్ళీ ఏది వేస్తే దానికి ఆ పనికి వెళ్ళాలన్నమాట. సో వర్షం పడలేదు కాబట్టి ఇంకా దున్నల. వర్షం కానీ పడితే ఎరకే దున్నేసి కూరగాయల పంటలు అయినా వేస్తుంటారు, లేకపోతే మళ్ళీ శనగైనా వేస్తుంటారు, లేకపోతే మామూలుగా వేసేది నువ్వులు వేస్తారు అన్నమాట. ఈ సీజన్ లో నువ్వులు వేస్తారు, నువ్వులైనా లేకపోతే ఉద్దులైనా ఏదో ఒకటి చల్లుతారు అన్నమాట. వాన లేక భూమి దున్నలేదు, ఎట్ట కోసం సద్దా మొక్కలు 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 కొని అట్టే. అందుకని మా కూడా పనులు లేకుండా అయిపోయింది అదనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గాయత్రి మాట్లాడడం కూడా అయిపోయింది. దీని కింద కామెంట్ చేయండి, అందువల్ల మన వీడియో ఎగిరిపోవడం కారణం, ఇంకేం లేదు. మొత్తానికి యూట్యూబ్ చేసి మన చాలా వరకు మంచిదండి, ఎందుకంటే అలా చేయకపోతే అలాంటి వీడియోలు పెట్టేసి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనేసి యూట్యూబ్ నాకు ఒక మెయిల్ పంపించింది. ఆ మెయిల్ ఏమన్నా మ్యాటర్ ఉందంటే, మీ మంచి కోసం నేను ఆ వీడియోని ఇలా చేయడం కనుమరు చేయడం అయిందని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ కూడా, ఎందుకంటే అలాంటి ఇబ్బంది పడతాం అనేసి ముందుగానే అది కూడా జాగ్రత్త మనకు చెప్తుంది అనమాట. ఈ జాగ్రత్తను బట్టి మనకు కూడా మంచిదే. గాయత్రి భయపడింది మొత్తానికి, వెనకాల ఏదో ఏంది మరుగుడ్ల. సో మరుగుడ్లు అయితే పక్క తిరుగుతున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ బేబీని మీకు మంచిగా చూపించాలనుకున్నాం. ఇలాగా ఆ వీడియో మొత్తానికి పోవడం వల్ల నాకు ఆ వీడియో గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది భలే డిసప్పాయింట్ చేస్తున్నాను, నాకు తెలియదు ఇలా అవుతుంది అనేసి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రేపు అయితే మంచి వీడియోతో వస్తాము. ఆ బేబీతో సంవత్సరం, ఎందుకంటే ఆ బేబీ మేము చూపించాలనే ఆశపడుతున్నాం, ఎందుకంటే ఆ బేబీ ఉంటేనే మాకు మంచి కలగా ఉంది. ఎందుకంటే ఆ బేబీతో ఆడుకుంటాం అనమాట. నాకైతే ఇంటికాడ టైం పాస్ అయితే తెలియట్లేదు. ఇంకా ఆ బేబీకి అయితే పేరు అయితే పెట్టాల, పురుడు అయితే అయింది అనమాట. పురుడు వీడియో చేద్దాం అనుకున్నాం, ఆ టైంని నేను ఇంటికాడ లేకుండా అయిపోయింది, బయట అయితే వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఆ పురుడు వీడియో చేయాల. ఈసారి ఆ బేబీకి పేరు పెడతా కదా, పేరు పెట్టేసిన తర్వాత అయితే ఆ పేరు మీకు చెప్తాం. ఇంతకు బేబీ ఏందని మేము చెప్పలే కదా, గాయత్రి చెప్తాం అనమాట. ఆల్రెడీ చూసుంటారు వీడియోలో, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట. కొడుకు ఆల్రెడీ మాట్లాడేసా కొడుకు అనేసి, సారీ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసావా? సో నాకైతే తెలియదు అనమాట, నాకు గుర్తులేదు సరిగా. మొత్తానికి కొడుకు అయితే ఇంకా నాకు కొడుకునట్టుగా ఫీల్ అయిపోతున్నాను నేనైతే, ఎందుకంటే మా తమ్ముడు కొడుకు అయితే నాకు కూడా కొడుకు కదండి, ఇంకా నాకు కూడా భారం పడినట్టుగా. మా తమ్ముడికి పాపం ఏం తెలియదు, ఇంక నేనే ఉండాలన్నమాట. ఇంకా అబ్బాయి విషయంలోకి వస్తే, ఆ అబ్బాయికి ఏదైనా బాగుంటే మా బాబుకు ఉండింది కదా ఒకప్పుడు, మా బాబు విషయంలో మేము ఏ విధంగా జాగ్రత్త పడినాం, ఆ విధంగా జాగ్రత్తలు అన్ని మా తమ్ముడు చెప్తాను అనమాట. మా తమ్ముడు కూడా హ్యాపీ అనమాట. ఎన్నో రోజు ఎలకారం పోసానా, తర్వాత స్నానం చేసి ఎలకారం పోసేకాడికి ఎండకి వేడైపోయింది. అంతే మళ్ళీ ఏంది అనేసి ఏడస్తున్నాడు ఊరికి. అంతే మళ్ళీ నాకం తెచ్చి ఇంట్లో నుంచి నాకం పోయేసి మళ్ళీ చికెన్ మండేసి వచ్చిన. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీ ఇంటికి వెళ్తాం, ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా పనులు చేసుకొని సంతకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. డబ్బులు ఇంటే కుదురుతుంది, దేవుడు ఇస్తే ఇంకా డబ్బులు ఇస్తే. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మంచి ఇంప్రెషన్ వచ్చింది అనుకుంటున్నా. ఇదండి యూట్యూబ్ గురించి, పాలసీ గురించి. నేను ఒక టెక్ ఛానల్ కాదు, చెప్తాను అనమాట విషయం. సరే ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుంటారు. అందరికీ బాయ్.